Hi everyone, this session is about pre-diabetes. And basically, what I'd like to stress upon is that diabetes అనగానే అందరూ భయపడిపోతారు. Prevention is possible. Now, the question that is, I think, is something that you have to ask yourself is, am I ready for the challenge? ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అనేది కొంచెం ఇంకొక ఫ్యూ స్లైడ్స్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. బట్ లెట్స్ గో ఓవర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ డయాబెటీస్. ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ పేరెంట్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా ఉన్నా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఓవర్ వెయిట్గా ఉండడం, స్మోకింగ్ చేయడం, సర్టన్ మెడిసిన్స్, కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. అండ్ జెనెటికలీ ఇఫ్ యూఆర్ ప్రోన్, అది కూడా ఇట్ ప్లేస్ ఇన్ టు ఇట్. I believe another important risk factor is actually pretty obvious to me, and మీరు కూడా ఆలోచిస్తే మీకు అదే అనిపించవచ్చు, లివింగ్ ఇన్ అ మెట్రో ఇన్ ఇండియా. ఎందుకంటారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ అపార్ట్మెంట్స్. ఎక్సర్సైజ్ చేయడానికి అసలు చాలా కొద్ది అపార్ట్మెంట్స్లో మాత్రమే కొంచెం స్పేస్ అది ఉండడం ఉంది. మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ స్పేస్ ఫర్ కిడ్స్ టు ప్లే అరౌండ్. జాబ్స్ కూడా చాలా వరకు సెడెంటరీ జాబ్స్ అవ్వడం వల్ల, డెస్క్ జాబ్స్ చేయడం వల్ల, సో దెర్ ఇస్ నాట్ మచ్ ఫిజికల్ యాక్టివిటీ దేర్ ఈదర్. హౌస్ వర్క్ కూడా మినిమల్గా చాలామందికి. మెయిడ్స్ పెట్టుకోవడం, వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఆల్ ద హౌస్ వర్క్, సో దెర్ ఇస్ నాట్ మచ్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ దట్ యాంగిల్ ఆల్సో. అండ్ చాలా ఫ్యామిలీస్లో దీస్ డేస్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నాట్ మచ్ టైమ్ టు కుక్ బికాస్ ఆఫ్ వర్క్ స్కెడ్యూల్, కమ్యూట్ టైమ్, వెళ్ళి రావడానికి బోల్ టైం అయిపోవడం వల్ల. సో రెస్టారెంట్స్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడం, లేదంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, బ్యాడ్ ఈటింగ్ ప్యాటర్న్స్. వెస్ట్లో ఏవైతే ఇన్నాళ్ళుగా కొన్ని డెకేడ్స్గా నడిచి ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారో తప్పు చేస్తున్నాము అని, ఆ ప్యాటర్న్స్ని మనం ఇప్పుడు ఫాలో అవుతూ ఫీలింగ్ కైండ్ ఆఫ్ అంటే ప్రౌడ్ అబౌట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే, నేను ఇవాళ ఇక్కడ కేఎఫ్సీలో తిన్నాను, లేకపోతే పిజ్జా హట్లో తిన్నాను అని మనం అనుకుంటూ ఉంటాము. అట్లీస్ట్ సమ్ పీపుల్ థింక్ లైక్ దాట్. అబ్సల్యూట్లీ ద రాంగ్ వే టు థింక్ అబౌట్ యువర్ హెల్త్. హై స్ట్రెస్ ఇన్ జనరల్, రోడ్ మీద స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, వర్క్లో స్ట్రెస్, ఎక్కడ చూసినా స్ట్రెస్, నాట్ ఇనఫ్ టైమ్, నో టైమ్ ఈవెన్ సమ్టైమ్స్ టు ఎంజాయ్ నేచర్. రిలాక్స్ అవ్వడానికి టైం లేదు. టీవీ ఈజ్ మేకింగ్ థింగ్స్ ఈవెన్ వర్స్. కాన్స్టెంట్ బొంబార్డ్మెంట్ ఆఫ్ న్యూస్ అండ్ సీరియల్స్ విచ్ టెండ్ టు నాట్ హ్యావ్ ఎనీ రియల్ కాంటెంట్ other than playing upon people's emotions, negativity anta. Even more. సో టెస్టింగ్ ఫర్ డయాబెటీస్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడడం అయింది. ఎలా తెలుస్తుంది ఎవరికైనా డయాబెటీస్ ఉందా లేదా, మీకుందా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉందా? సో దెర్ ఈస్ ఓన్లీ వన్ బ్లడ్ టెస్ట్ దట్ యూ హ్యావ్ టు డూ, అండ్ యాక్చువల్లీ ఇది క్వైట్ చీప్ అండ్ యాక్యురేట్ ఆల్సో. మంచి ల్యాబ్లో చేయించుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో దీనికి దీస్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసినప్పుడు ఈ విషయం మీతో ఉండొచ్చు. లేదు అంటే యూ కెన్ నోట్ దిస్ డౌన్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ దెన్ 100 milligrams per deciliter ఉంటే టెస్ట్ ఈజ్ నార్మల్. అదే 100 నుంచి 125 వరకు ఉంటే కనుక యూ ఆర్ ఎట్ రిస్క్ ఫర్ గెటింగ్ డయాబెటీస్. మోర్ దెన్ 126 ఉంటే దట్ మీన్స్ యూ హ్యావ్ డయాబెటీస్. అండ్ టిపికలీ వీ సే టు, ఒకవేళ నంబర్ హైగా వస్తే రిపీట్ ద టెస్ట్ one other time, so you know for sure. ప్రీ డయాబెటీస్ అని నేను ఇందాక ఫస్ట్లో మెన్షన్ చేశాను. ప్రీ డయాబెటీస్ అంటే ఏమీ లేదు, బిఫోర్ డయాబెటీస్ బేసిక్లీ. దిస్ ఇస్ వాట్ ప్రీ డయాబెటీస్ ఇస్. దట్ మీన్స్ మీ బ్లడ్ షుగర్ ఎట్ రిస్క్ కేటగిరీలో కనుక ఉంటే, అంటే బిట్వీన్ 100 to 125 milligrams per deciliter ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దట్ మీన్స్ యూ హ్యావ్ ప్రీ డయాబెటీస్. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చూస్తే ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యం చేసి టెస్ట్ చేయించుకున్నారు, అండ్ నౌ యు నో. సో మీకు ఆ టెండెన్సీ ఉంది అని తెలిసింది దీనివల్ల. నౌ టేకింగ్ ద రైట్ స్టెప్స్, మీరు డయాబెటీస్ని ఆన్సెట్ అసలు రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు. ఆల్రైట్, సో నౌ దట్ యు నో దట్ యు హ్యావ్ ద టెండెన్సీ, వాట్ టు డూ? Lifestyle's got to change, no question about that. ఎందుకంటే అది మారకుండా nothing will change.
ఫుడ్ అండ్ డయట్ విషయంలో అంటే మీరు తీసుకునే పదార్థాలు, తర్వాత మీ ఇన్ జనరల్ మీ డయటరీ ప్యాటర్న్ ఎలా ఉంది అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి అండ్ మేక్ చేంజెస్ వేర్ ఎవర్ పాసిబుల్. ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ రిలీఫ్కి కూడా మీరు ఎఫర్ట్ పెట్టాలి. అది ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది బేసికలీ కొన్ని సింపుల్ థింగ్స్ ఐ మెన్షన్ హియర్. వీలున్నంత వరకు ట్రై అండ్ బీ యాక్టివ్. అంటే ఇంట్లో నించుని ఉండడం, తర్వాత కూర్చోవడం తగ్గించడం, నించుని ఎక్కువసేపు ఉండడం, తర్వాత వేర్ ఎవర్ పాసిబుల్ వాక్, క్లైంబ్ స్టేర్స్, తర్వాత హౌస్ వర్క్ చేయడం, గార్డెనింగ్, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ క్లీనింగ్ యాక్టివిటీ వేర్ ఎవర్ యువర్ బాడీ ఈజ్ యాక్చువల్లీ మూవింగ్ ఫిజికలీ, అది ఈజ్ బర్నింగ్ క్యాలరీస్ అనమాట. సో అది అంటే యాజ్ అపోజ్ టు సిట్టింగ్ క్వైట్లీ ఐడిల్ అండ్ ఆర్ ఇన్ వన్ ప్లేస్. సో స్పోర్ట్స్, తర్వాత అండ్ యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నో టీవీ ఎస్ యాక్టివిటీ డేస్ అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను, విచ్ ఐ థింక్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ చిల్డ్రన్ ఆర్ ఈవెన్ వితౌట్ చిల్డ్రన్. బేసిక్లీ టీవీ ఆన్ చేయకుండా అసలు ఒక కపుల్ ఆఫ్ డేస్ వీక్ అండ్ యాక్టివిటీకి అంటే ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి try and see if that works out for you, because that way you are getting all that extra exercise. So next, what next? Check your weight. అంటే ఇప్పుడు మీరు okay, you are starting to take all these steps. Check your weight, make sure that it is actually coming down, and do it once every 3 to 4 weeks. చేంజ్ ఏం లేకపోతే ఎఫర్ట్ సరిపోలేదు. you've got to maybe work on your eating habits and physical activity even more. ఫిజిషియన్ కన్సల్టేషన్కి మీరు కనుక వెళ్ళినట్టయితే మేక్ షూర్ దట్ యు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ఈ ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ గురించి, దానికి ఏమన్నా స్పెసిఫిక్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుందా మీ యొక్క పర్టిక్యులర్ సిచ్యుయేషన్లో. అది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఆఫ్ కోర్స్. స్మోకర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ స్టాప్ స్మోకింగ్, బికాస్ దట్ ఇంక్రీజెస్ యువర్ రిస్క్ ఫర్ నాట్ జస్ట్ డయాబెటీస్ బట్ మెనీ అదర్ health problems. And make sure that you get your blood test for fasting blood sugar periodically, so you know that it is improving. Again I want to stress upon that అందరూ కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఒక మంచి ల్యాబ్లో అట్లీస్ట్ వన్స్ a year చేయించుకోండి. అండ్ ప్రీ డయాబెటీస్ అని మీకు రిపోర్ట్లో కనుక లెవెల్ని బట్టి తెలుసుకున్నట్టయితే మీరు డూ ఇట్ మోర్ ఆఫెన్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టెస్ట్ చేయించుకోవడానికి ఎంకరేజ్ చేయండి. జస్ట్ కొన్ని సింపుల్ స్టెప్స్ which don't even cost you much money. In fact, you will probably end up saving money. Follow avadam valla there is a very good chance that you will prevent diabetes from even starting. So eating right, exercising regularly, losing weight if you are overweight, avoiding eating out often, and me stress level ni reduce chesukodam. These are the important steps you can take.